మతాలకు పవిత్ర గ్రంథాలు ఎలాగో దేశానికి రాజ్యాంగం అలా అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వాల నియంతృత్వాన్ని అడ్డుకోవాలంటే రాజ్యాంగం అవసరమన్నారు. బోడుప్పల్ జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ సదస్సు జరిగింది. రాజ్యాంగం రక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది కేవలం అధికారాన్ని కట్టడి చేసే ఆలోచనతో రాలేదు. ఎప్పుడు కూడా ప్రజలకు అధికారానికి మధ్యన వైరుధ్యం ఉంటుంది. ఆ ప్రభుత్వ అధికారాన్ని కట్టడి చేసేది రాజ్యాంగం అని ఇంతసేపు చెప్పుకున్నట్టే మన దగ్గర రాజ్యాంగం ఏంటంటే అధికారాన్ని కట్టడి చేయటమే కాదు, ఆ అధికారం ఏం చేయాలనే ముచ్చట కూడా రాజ్యాంగం చెప్పింది. నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనే మాట కూడా రాజ్యాంగం చెప్పింది. ఏం చేయాలి అనే విషయం ఎవరు నిర్ణయించిండ్రు అంటే స్వాతంత్రోద్యమం నిర్ణయం చేసి. స్వాతంత్రోద్యమం అంటే ఒకటే పాయ, కాంగ్రెస్ ఒకటే కాదు. కాంగ్రెస్ ఒక కీలక పాత్ర పోషించింది. దాంట్లో కార్మిక ఉద్యమాలు ఉన్నాయి. అంబేద్కర్ జరిపిన కుల వ్యతిరేక ఉద్యమాలు కూడా ఒక భాగము. దొరలకు వ్యతిరేకంగా సాగినటువంటి రైతాంగ ఉద్యమం ఒక భాగము. అన్నీ కలిస్తే అది స్వాతంత్ర ఉద్యమం అయింది. ఈ ఉద్యమాలు ఏం చెప్పినాయి అంటే సమాజంలో అసమానతలు పోవాలి, కులం పేరుతో పెత్తనం పోవాలి. మోడీ వచ్చి మన మందకృష్ణన్న తలకాయ మీద తలకాయ పెట్టి ఏడుస్తుండు, కానీ ఆయన ఏం చేస్తలేడు. ఎందుకంటే మాలా మాదిగల్ని నిరంతరం విడగొట్టే కుట్రలు తప్పితే ఇంకొకటి కావు. కాబట్టి నేను మందకృష్ణన్న నా మీద ఎంత ప్రేమ ఉంటుందో, నాకు ఆయన మీద ఎంత ప్రేమ ఉంటుందో మా వాళ్ళే చెప్తారు, మన స్టేట్ కమిటీ చెప్తారు. కానీ రేపు వాడు రాజ్యాంగాన్నే రద్దు చేయాలని వస్తే వాణ్ణి పాతాళంలోకి తొక్కే కార్యాచరణ మీరు తీసుకోవాలి. రేపు మాలా లేదు, మాదిగా లేదు, చిందు లేదు, డక్కలి లేదు, బీసీ లేదు, ఎస్టీ లేదు, ఓసీ లేదు. ఈ దేశంలో మనిషిని మనిషిగా ఉంచే ఒకే ఒక్క డెమోక్రటిక్ డాక్యుమెంట్ ఈరోజు ఈ భారత రాజ్యాంగం మిత్రులారా గుర్తుపెట్టుకోండి. దీన్ని కాపాడుకోకపోతే మళ్ళీ మనం అణిచివేతకు, మళ్ళీ అంటరానితనానికి, మళ్ళీ వివక్షతకు, మళ్ళీ రేపు బానిసత్వానికి మనం పోవాల్సిన స్థితిని తేవడానికే వాడు ఉన్నాడు కదా యోగిగాడు, ఆయన పేరు బోడిగాడు. మనం 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి మరి మన వాళ్ళు అక్కడ లేకపోతే ఏ రకంగా కింద ఉన్న బిడ్డకు ఆ ఫలితం వస్తుందో చెప్పాల్సిందిగా మనం ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి పార్టీని అడగాలి, మోడీ గారిని అడగాలి. ఆయన చెప్తా ఉంటాడు గైకోసారి నేను బీసీని అని. అయ్యా నువ్వు బీసీలకు ఏం చేసినావో చెప్పమని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నాను. నువ్వు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నావు కదా, మరి ఎందుకు ఆ రకంగా పార్లమెంట్లో 3 బీసీలు ఉన్నారో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ దళిత బిడ్డలు 2 ఉన్నారో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి మనకు న్యాయం కావాలంటే ఇప్పటిదాకా ఇత్తనాలు చల్లిందని చెప్పిండు. మనం ఇత్తనాలు చల్లుతూ ఉన్నాం. ఆ మొక్క పెరిగి పెద్దయి ఫలితం రావాలంటే మనం అందరం యుద్ధమాల బాట పట్టాలి. మళ్ళీ రాజ్యాంగం జోలికి వస్తే నిన్ను బొంద పెడతామని